హలో అందరికీ పక్కా కొలతలతోటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం 1 కేజీ చేపల్ని నీట్గా శుభ్రం చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 4 స్పూన్ల కారము, కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. ఇలా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలని కచ్చాపచ్చగా పేస్ట్ చేసి అవి పచ్చని వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1/4 కప్పు చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు గుజ్జు చిక్కగానే తీసుకున్నాను. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కుతకుత అనేలా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వెడల్పుగా ఉంది కాబట్టి గిన్నె చక్కగా పక్కపక్కన పేర్చుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్క జాగ్రత్తగా కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చేప ముక్క చాలా త్వరగా ఉడికిపోతుందండి. జాగ్రత్తగా ముక్క కలుపుకుంటూ 2 స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా వేసుకొని మరొకసారి జాగ్రత్తగా ముక్క కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఉప్పు ఒకసారి సరి చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర చివరిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి అలా ఉంచి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చేపల పులుసు వండిన రోజు కాకుండా మరుసటి రోజు ఇంకా బాగుంటుంది. నచ్చిందా?